నమస్తే. నేను డాక్టర్ పద్మ. ఈరోజు మనం వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వేసవిలో అధిక వేడి వలన కలిగే రుగ్మతలు, వాటి నివారణ గురించి మాట్లాడుకుందాం. వేసవికాలం వచ్చేసింది. ఎండలు కూడా క్రమేపీ ముదురుతూ ఉన్నాయి. చలికాలంలో స్తబ్దుగా ఉండిపోయిన జీవజాతులు అన్నీ వేసవిలో పునరుత్తేజాన్ని పొందుతాయి. వేసవిలో సెరటోనిన్ అనే హార్మోన్ కూడా మన శరీరంలో సక్రమంగా విడుదలవ్వడం వలన మానవుల యొక్క శారీరక మానసిక వ్యవస్థలు కూడా మరింత క్రియాశీలకంగా మారతాయి. వేసవికాలం వలన అధిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ సరి అయిన జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదకరమైన పరిస్థితులను కూడా మనం ఎదుర్కోవలసి ఉంటుంది. సాధారణంగా మార్చి నుండి జూన్ మధ్యకాలాన్ని మనం వేసవి కాలంగా పరిగణిస్తాము. కానీ పగటి ఉష్ణోగ్రతలు ఏటికాయేడు పెరుగుతూ ఉండటం వలన ఈ వేసవి జూలై మరియు ఆగస్టు నెలల వరకు కూడా కొనసాగుతూ ఉంది. మానవుని అత్యాశ మరియు తప్పిదాల వలన ప్రకృతిలో సమతుల్యత దెబ్బతినడమే కాక కాలాలలో కూడా ప్రమాదకరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయం మనందరికీ కూడా అర్థమవుతూనే ఉంది. ఇవి ప్రకృతి వైపరీత్యాలుగా పరిణమిస్తూ మన ఆరోగ్యాలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల కలిగే ఆరోగ్య సమస్యల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. వేసవిలో అధికంగా పట్టే చెమటల వలన మన శరీరం నీటితో పాటు సోడియం, పొటాషియం, క్లోరైడ్ వంటి అవసరమైన లవణాలను కూడా కోల్పోతుంది. దీంతో శరీరంలో తేమ శాతం తగ్గిపోయి శరీరం డీహైడ్రేషన్కు లోనవుతుంది. ఫలితంగా శరీరంలో నిస్సత్తువ ఏర్పడుతుంది. అందువలన వేసవిలో ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మంచినీరు, కొబ్బరి నీళ్లు, కొద్దిగా ఉప్పు కలిపిన పలుచని మజ్జిగ, ఉప్పు కలిపిన నిమ్మరసం నీరు త్రాగుతూ ఉండాలి. సిట్రస్ పండ్లు, పండ్ల రసాలు, పుచ్చకాయ, కర్బూజా వంటివి విరివిగా తీసుకోవాలి. రోజు మొత్తం మీద కనీసం 3 నుండి 4 లీటర్ల వరకు ద్రవ పదార్థాలను తీసుకోవాలి. ఫ్రిడ్జ్లో చల్లబరిచిన నీటిని కాక మట్టి కుండలోని నీటిని త్రాగడం ఉత్తమం. బయటకు వెళ్ళవలసి ఉంటే ఉదయం 10 గంటల లోపు లేదా సాయంత్రం 5 గంటల అనంతరం వెళ్ళడం మంచిది. మధ్యాహ్న సమయంలో బయటికి వెళ్ళవలసి వస్తే వెంట గొడుగును తీసుకుని వెళ్ళడము లేదా తలపై టోపీ ధరించి వెళ్ళడమో చేయాలి. ఈ సీజన్లో నూలు వస్త్రాలు, లేత రంగు వస్త్రాలు, వదులుగా ఉన్న దుస్తులు ధరించడం మంచిది. అలాగే బయటకు వెళ్ళే సమయంలో మంచినీరు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలను వెంట తీసుకుని వెళ్ళాలి. ఏసీ రూమ్లో నుండి ఒక్కసారిగా ఎండలోకి వెళ్ళడం కూడా అంత మంచిది కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. వేసవిలో చర్మం కందిపోవడం, ట్యాన్ అవ్వడం జరుగుతుంది. అందుకే బయటకు వెళ్ళేటప్పుడు సన్స్క్రీన్ లోషన్లను ఉపయోగించడం మంచిది. కళ్ళు దెబ్బతినకుండా సన్ గ్లాసెస్ను ఉపయోగించాలి. ఎండలో నుండి ఇంటికి వచ్చిన వెంటనే చల్లని నీటితో ముఖము, కాళ్ళు, చేతులు శుభ్రపరచుకొని ఫ్యాన్ కింద కూర్చొని సేద తీరడం వలన శరీర ఉష్ణోగ్రత క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల కలిగే ఆరోగ్య సమస్యల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. 2 స్పూన్ల జీలకర్రను ఒక గ్లాస్ నీటిలో 2-3 గంటల పాటు నానబెట్టి ఆ నీటిని త్రాగటం, 2 స్పూన్ల ధనియాలు రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని సేవించటం, సబ్జా గింజలు నీటిలో నానబెట్టి వాటిని తీసుకోవడం, సగ్గుబియ్యం, బార్లీలతో జావ కాచుకుని తాగడం, తినే ఆహారంలో పుదీనా, సోంపు, ధనియాలు తగినంతగా వాడడం వీటిలో ముఖ్యమైనవి. ఇక వేసవిలో వచ్చే కొన్ని రుగ్మతలు, వాటి నివారణ చర్యల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. వేసవిలో వేడి కురుపులు, పొంగు, ఆటలమ్మ, గవద పిళ్ళలు వంటి ఇన్ఫెక్షన్స్ సాధారణంగా వస్తూ ఉంటాయి. వేడిమి మూలంగా ఆహారం కూడా త్వరగా పాడైపోతూ ఉంటుంది.
కుటుంబ సభ్యులలో ఎవరైనా ఇన్ఫెక్షన్కు లోనైతే వారికి సరైన వైద్య సహాయం అందిస్తూ కుటుంబ సభ్యులందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుంటూ శరీర శుభ్రతను పాటించాలి. ఆహారాన్ని వండిన 3 గంటలలోపు తినివేయడం మంచిది. మసాలాలు, వేపుళ్ళు వంటి వాటిని తగ్గించుకొని తాజా కూరగాయలు, నీటి శాతం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కీరదోస, పండ్లు, పళ్ళ రసాలు, జావలు వంటి వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్న వారి పట్ల అధిక శ్రద్ధ వహించాలి. పిల్లలను కూడా ఎండలోనికి ఎక్కువగా పంపక సాధ్యమైనంత వరకు ఇండోర్ గేమ్స్ ఆడించాలి. వేసవిలో అధిక శ్రమతో కూడిన వ్యాయామాలు కాక తేలికపాటి వ్యాయామాలు, యోగాసనాలు వంటివి చేసుకోవాలి. సాయం సమయంలో వాతావరణం చల్లబడిన అనంతరం కొంత వాకింగ్ చేస్తే సరిపోతుంది. ఎండవేడిని కారణంగా శరీరం డీహైడ్రేషన్కు లోనై లవణాలను కోల్పోవడం వలన కొన్ని రుగ్మతలు ఏర్పడే ప్రమాదం ఉంది. వాటిలో ముఖ్యమైనవి హీట్ క్రాంప్స్. శరీరం లవణాలను కోల్పోవడం వలన కండరాలు వాటి సహజ సంకోచాలను క్రమబద్ధీకరించుకునే సామర్థ్యాన్ని కోల్పోతాయి. అందువలన హీట్ క్రాంప్స్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా కండరాల నొప్పులు, పిక్కలు పట్టేయడం, పొత్తికడుపు కండరాలు బిగబట్టడం వంటి ఇబ్బందులు ఏర్పడతాయి. ఎండలో ఎక్కువసేపు ఆడుకోవడం వలన పసిపిల్లల్లో కూడా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి సమయంలో ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లు వంటి ద్రావకాలను అధికంగా తీసుకోవాలి. కండరాలను సున్నితంగా బామ్లతో మసాజ్ చేసుకుంటూ అవసరమైతే డాక్టర్ సలహాతో కండరాలకు స్వాంతన కలిగించే ఔషధాలను కూడా వాడవచ్చు. హీట్ ఎగ్జాషన్. ఇది హీట్ క్రాంప్స్ కంటే తీవ్రమైన దశ. ఈ దశలో అధిక జ్వరం, చెమటలు అధికంగా పట్టడం, నోరు ఎండిపోవడం, నీరసం, తల తిప్పడం, వికారం, శోష రావడం వంటి లక్షణాలు కనబడతాయి. తక్షణ నివారణ చర్యలు తీసుకోకపోతే ఈ స్థితి గుండెపై పనిభారాన్ని పెంచి గుండెపోటుకు దారితీసే ప్రమాదం ఉంది. హీట్ ఎగ్జాషన్కు గురి అయిన వ్యక్తిని వెంటనే చల్లని ప్రదేశంలోకి తరలించి వస్త్రాలు వదులు చేయాలి. లవణాలతో కూడిన ద్రావకాలను ఎక్కువగా తాగిస్తూ తడిబట్టతో శరీరాన్ని తుడుస్తూ శరీర ఉష్ణోగ్రతను సాధారణ స్థితికి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. మూత్ర విసర్జనలో ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఆసుపత్రికి తరలించాలి. హీట్ సింకోప్. ఇది హీట్ ఎగ్జాషన్ తదుపరి దశ. ఈ దశలో వ్యక్తి మైకంలోకి జారుకుంటాడు. శరీర ఉష్ణోగ్రతను తగ్గించే రక్షణా చర్యలో భాగంగా శరీర రక్తనాళాలు, చర్మ రక్తనాళాలు వ్యాకోచించడం వలన ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల మెదడుకు రక్త ప్రసారం తగ్గి వ్యక్తి మూర్ఛకు గురి కావడం జరుగుతుంది. అటువంటి స్థితిలో వెంటనే శరీర ఉష్ణోగ్రతను తగ్గించే చర్యలు చేపడుతూ కాళ్ళు పైకి లేపి ఉంచి హాస్పిటల్కు తరలించాలి. హీట్ స్ట్రోక్ లేదా వడదెబ్బ. ఇది ఒక ప్రాణాంతక స్థితి. వడదెబ్బకు గురైన వ్యక్తి యొక్క శరీర ఉష్ణోగ్రత 104-105 డిగ్రీల ఫారెన్హీట్ కంటే ఎక్కువగా పెరుగుతుంది. చెమట పట్టడం ఆగిపోతుంది. చూపు మసకబారడం, మాట అస్పష్టంగా రావడం, చర్మం పొడిగా ఎర్రగా మారడం, విపరీతమైన తలనొప్పి వంటి లక్షణాలు కనబడతాయి. తక్షణ వైద్య సహాయం అందకపోతే కాలేయం, మూత్రపిండాలు, మెదడు వంటి ముఖ్య అవయవాలు వైఫల్యం చెంది వ్యక్తి ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ వేసవిలో మనందరము కూడా ముందు చెప్పుకున్న జాగ్రత్తలన్నీ పాటిస్తూ అధిక ఉష్ణోగ్రతల వలన కలిగే రుగ్మతల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకుంటూ మన తోటి వారికి కూడా ఈ విషయాలపై అవగాహన కల్పిద్దాం. ఈ వేసవిలో పక్షులు, జంతువులు కూడా మనలాగే వేసవి తాపానికి గురి అవుతుంటాయి. కాబట్టి మన ఇంటి ఆవరణలో నీటితో నింపిన మట్టి ముంతలను అన్ని వేళలా అందుబాటులో ఉంచుదాం. అధికంగా చెట్లను పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు మన వంతుగా అందరము కృషి చేద్దాం. నమస్తే.